హాయ్ అండి, అందరికీ శుభోదయం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. అయితే పొద్దున్నే వెళ్ళినామన్నమాట. అంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పిన కదండి, ముందే టికెట్ కొనేసుకున్నామని. గణపతి సచ్చిదానంద స్వామి దర్శనము, అట్లనే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి, రేపు మా అమ్మాయిది శ్రీమంతము. భగవంతుడి ఆశీర్వాదం కావాలని నేను మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిన అన్నమాట. నేను, మా అమ్మాయి, మా అబ్బాయి. అంటే ఒక్క పాస్ మీద నలుగురు వెళ్ళొచ్చు, కానీ మేము ముగ్గురం వెళ్ళినాము. ఈరోజైతే తొందరగా వెళ్ళినామండి. అంత తొందరగా వెళ్ళినా కానీ ఫుల్ పబ్లిక్. ఎందుకంటే అందరూ డ్యూటీలోకి వెళ్తారు కదా, అందుకే కావచ్చు అంత పొద్దున ఫుల్ మంది ఉన్నారు. మేము పొద్దున 6:30కే వెళ్ళినాం అన్నమాట. అప్పటికే కొన్ని వేల పబ్లిక్ వచ్చిండ్రండి. ఇది ఎక్కడ అంటే నిజామాబాద్ గంగస్థాన్, ఉత్తర తిరుపతి. ఇంతకుముందు వెళ్ళినాము కానీ ధర్మదర్శనంకు నిలబడ్డాము. ఇట్లా టికెట్ తీసుకోలేము. టికెట్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇక ఈ జనాలు ఉండడం వల్ల వీడియో తీయలేకపోయినాం ఎక్కువ మట్టుకు. తీసిన కాడికి నేను అప్లోడ్ చేస్తున్నా. చూడండి, ఫుల్ పబ్లిక్. ఈ గుడి దగ్గర ఉన్నదంతా ఫ్రీ దర్శనం, మేము నిలబడ్డది స్పెషల్ దర్శనం. ఇక ఆ గుడిలో ఉన్న పంతులందరూ మా అబ్బాయికి బాగా పరిచయం అన్నమాట. ప్రసాదం ఇచ్చేయండు, స్వామివారి దగ్గరది పండు పువ్వులు అవి ఇచ్చేయండి అన్నమాట. ఉదయాన్నే 6 గంటల నుండి భోజనాలు కూడా పెడుతున్నారు. మా అబ్బాయి ఏమో, నేను చెప్తాను కదండి ప్రతిసారి, వాడికి డ్యూటీ టెన్షన్, కేసు వస్తుందేమో, మేడ ఫోన్ చేస్తుందో అని. అయినా పర్వాలేదు, ఇక మా అమ్మాయి పుణ్యం వల్ల మాకు తొందరగా దర్శనం అయింది. భగవంతుడు తొందరగానే దర్శనం చేసుకున్నాను అన్నమాట. మాకు మనందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. వీడియో కొంచెం అంటే ఇంత లేటు ఎందుకైందంటే, నేను చెప్పిన కదండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి అయితే రేపు మా అమ్మాయిది శ్రీమంతము. అందువలన నేను వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఏ దర్శనం అయింది, వెళ్తున్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు, చాలా పబ్లిక్ అండి. కానీ చాలా మంచి అనిపించింది మాకైతే. మరి మీలో ఎవరు వెళ్ళిండ్రు, ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా గంగస్థాన్, ఉత్తర తిరుపతికి వెళ్ళిండ్రా? గణపతి సచ్చిదానంద స్వామిని దర్శనం చేసుకున్నారా? నాకు చెప్పండి. ఇంకా పంతులు అన్నారు, స్వామివారి కళ్యాణం ఉంటుంది, మీరు రండ్రి అని చాలా బాగా మాట్లాడిండ్రు. కానీ మా అబ్బాయికి కుదరక మేము వెళ్ళలేమండి. బాయ్ అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటానండి.